భారత ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన లియోనెల్ మెస్సీ మన దేశంలో పర్యటనకు వచ్చేశారు. ఇక ఈ అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాజ్ ఫలక్నామా హోటల్ కు వెళ్తున్నారు రాహుల్. అనంతరం ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షించి రాత్రికి తిరిగి ఢిల్లీ వెళ్తారు. భారత ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన లియోనెల్ మెస్సీ మన దేశంలో పర్యటనకు వచ్చారు. ఇక ఈ అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం తెలుగు అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు. మెస్సీకి ఆతిథ్యం ఇస్తోంది హైదరాబాద్ నగరం. మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ సందడి చేయనున్నాడు. Messi, 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 Messi. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాజ్ ఫలక్నుమా హోటల్ కు వెళ్తున్నారు రాహుల్. అనంతరం ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షించి రాత్రికి తిరిగి ఢిల్లీ వెళ్తారు. Messi, Messi, Messi. భారత ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన లియోనెల్ మెస్సీ మన దేశంలో పర్యటనకు వచ్చేశారు. ఇక ఈ అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం తెలుగు అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు. మెస్సీకి ఆతిథ్యం ఇస్తోంది హైదరాబాద్ నగరం. మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ సందడి చేయనున్నాడు. Messi, 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 Messi. Messi, Messi. దిగ్గజ ఫుట్బాలర్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రాకతో హైదరాబాద్ కు ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది. తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది హైదరాబాద్ మహానగరం. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫుట్బాల్ అభిమానులంతా ఉప్పల్ స్టేడియానికి వరుస కడుతున్నారు. ద గోట్ టూర్ లో భాగంగా భారత్ లో పర్యటిస్తున్న మెస్సీ కోల్కతా పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి కట్టుదిట్టమైన భద్రతా నడుమ నేరుగా తాజ్ ఫలక్నుమా హోటల్ కి వెళ్తాడు. అక్కడ మీట్ అండ్ గ్రీట్
కార్యక్రమం తర్వాత రాత్రి 7 గంటలకు మెస్సీ, ఉరుగ్వే ఆటగాడు లూయిస్ సువారెజ్, అర్జెంటీనా ప్లేయర్ రోడ్రిగో డి పాల్ తో కలిసి ఉప్పల్ స్టేడియానికి వస్తారు. 1 గంట పాటు మెస్సీ స్టేడియంలో గడుపుతారు. Messi, 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 Messi. Messi, Messi. Messi, 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 Messi. Messi, Messi. ముందుగా 20 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. 7 చొప్పున సింగరేణి, RR9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల తరపున చిన్నారులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. చివరి 5 నిమిషాల ఆటలో రేవంత్ రెడ్డి, మెస్సీ పాల్గొంటారు. మ్యాచ్ అనంతరం చిన్నారులకు మెస్సీ చిట్కాలు చెప్పనున్నాడు. పెనాల్టీ షూటౌట్ విజేతలకు మెస్సీ బహుమతులు అందజేస్తాడు. చివర్లో మెస్సీని రేవంత్ సన్మానిస్తారు. హైదరాబాద్ లోనే రాత్రి బస చేయనున్న మెస్సీ ఆదివారం తెల్లవారుజామున ముంబైకి వెళ్తాడు. మెస్సీ రాకను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ స్వతహాగా ఫుట్బాల్ ఆటగాడు కావడం, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో యంత్రాంగమంతా అప్రమత్తమైంది. వీలు చిక్కినప్పుడల్లా రేవంత్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండటం, ఆ వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో మెస్సీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెస్సీతో కలిసి రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారన్న వార్తలు మరింత ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. Messi, 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 Messi. Messi, Messi. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాజ్ ఫలక్నామా హోటల్ కు వెళ్తున్నారు రాహుల్. అనంతరం ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షించి రాత్రికి తిరిగి ఢిల్లీ వెళ్తారు. Messi, 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 Messi. Messi, Messi. Messi, 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 Messi. Messi, Messi. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాజ్ ఫలక్నామా హోటల్ కు వెళ్తున్నారు రాహుల్. అనంతరం ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షించి రాత్రికి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
భారత్ ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన లియోనెల్ మెస్సీ మన దేశంలో పర్యటనకు వచ్చేశారు. ఇక ఈ అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం తెలుగు అభిమానులను అలరించేందుకు రెడీ అయ్యారు. మెస్సీకి ఆతిథ్యం ఇస్తోంది హైదరాబాద్ నగరం. మరికొన్ని గంటల్లో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ సందడి చేయనున్నాడు. దిగ్గజ ఫుట్బాలర్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రాకతో హైదరాబాద్ కు ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది. తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది హైదరాబాద్ మహానగరం. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫుట్బాల్ అభిమానులంతా ఉప్పల్ స్టేడియానికి వరుస కడుతున్నారు. ద గోట్ టూర్ లో భాగంగా భారత్ లో పర్యటిస్తున్న మెస్సీ కోల్కతా పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ నేరుగా తాజ్ ఫలక్నుమా హోటల్ కి వెళ్తాడు. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం తర్వాత రాత్రి 7 గంటలకు మెస్సీ ఉరుగ్వే ఆటగాడు లూయిస్ సువారెజ్, అర్జెంటీనా ప్లేయర్ రోడ్రిగో డి పాల్ తో కలిసి ఉప్పల్ స్టేడియానికి వస్తారు. 1 గంట పాటు మెస్సీ స్టేడియంలో గడుపుతారు. ముందుగా 20 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. 7 చొప్పున సింగరేణి, RR9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల తరపున చిన్నారులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. చివరి 5 నిమిషాల ఆటలో రేవంత్ రెడ్డి, మెస్సీ పాల్గొంటారు. మ్యాచ్ అనంతరం చిన్నారులకు మెస్సీ చిట్కాలు చెప్పనున్నాడు. పెనాల్టీ షూటౌట్ విజేతలకు మెస్సీ బహుమతులు అందజేస్తాడు. చివర్లో మెస్సీని రేవంత్ సన్మానిస్తారు. హైదరాబాద్ లోనే రాత్రి బస చేయనున్న మెస్సీ ఆదివారం తెల్లవారుజామున ముంబైకి వెళ్తాడు. మెస్సీ రాకను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ స్వతహాగా ఫుట్బాల్ ఆటగాడు కావడం, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో యంత్రాంగమంతా అప్రమత్తమైంది. వీలు చిక్కినప్పుడల్లా రేవంత్ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తుండడం, ఆ వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారడంతో మెస్సీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాజ్ ఫలక్నుమా హోటల్ కు వెళ్తున్నారు రాహుల్. అనంతరం ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షించి రాత్రికి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం జరగబోయేటువంటి ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతే జరుగుతుందో దానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు దాదాపుగా 100,000 మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద అక్కడ కలకట్టా జరిగిన నేపథ్యంలోనే అక్కడ గొడవలు జరిగింది. అక్కడ బీభత్సం సృష్టించిన పరిస్థితి మనం చూస్తాం. అక్కడ దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి ఘటన దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర పోలీసులు మొత్తం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. మొత్తం స్టేడియం పరిసర ప్రాంతాలు కూడా ఎవరు కూడా రాకూడదని చెప్తున్నారు. ఎందుకంటే కేవలం పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రావాలా, అది కూడా 4 గంటల లోపలే రావాలని చెప్పినటువంటి క్లియర్ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇచ్చినటువంటి పాస్ ఏదైతే ఆ పాస్ తీసుకొని అందరికీ QR కోడ్ ద్వారా లోపలికి ఎంట్రీ అయితే మళ్ళీ తర్వాత ఎగ్జిట్ లేనటువంటి పరిస్థితి, మళ్ళీ ఎగ్జిట్ అయితే మళ్ళీ ఒకసారి లోపలికి ఎంట్రీ లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలంతా కూడా దాదాపుగా 3,000కు పైగా మంది పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. 400-500 కెమెరాలు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎవరు కూడా పరిసర ప్రాంతాలకు రాకూడదని క్లియర్ గా స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కలకట్టాలో జరిగినటువంటి ఘటన చూసుకొని మొత్తం పోలీసులు కూడా అక్కడ ఆరాధించిన పరిస్థితి. ఎందుకు అక్కడ జరిగింది, అక్కడటువంటి జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో పరువు ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపు క్రితమే ఢిల్లీ నుంచి కూడా డైరెక్ట్ గా రాహుల్ గాంధీ కూడా మ్యాచ్ చూడడానికి వచ్చినటువంటి పరిస్థితి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుని ఎయిర్పోర్ట్ నుంచి తనకు పాలకును ప్యాలెస్ చేరుకున్నట్టు పరి తనకు స్వాగతం పలికినట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కూడా PCC అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ఇద్దరు కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. తను తీసుకొచ్చి ప్యాలెస్ లో అంటే తనకు అదే ప్రాంతంలో పాత బస్సులో ఉన్న పలుకును ప్యాలెస్ లో కాసేపట్లో తనకు చేరుకున్న పరిస్థితి అక్కడ ఉంటాడు. తర్వాత మెస్సీ కూడా కలకట్ట నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. తన కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని తను కూడా ఘన స్వాగతం పలికేందుకు వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఎవరైతే నేతలు కానీ క్రికెట్ సంబంధించిన వాళ్ళు కానీ కబడ్డీ పోటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కానీ ప్రోటోకాల్ మెయింటైన్ చేసి వీళ్ళందరూ కూడా కాసేపట్లో మెస్సీని కూడా వీళ్ళు స్వాగతం పలుకుతున్న పరిస్థితి. మెస్సీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో తన స్వాగతం పలికి తీసుకొని వచ్చి కూడా పలకనుమ ప్యాలెస్ లో తను కూడా అక్కడ విడుతూ కూడా అవన్నీ కూడా ఉంటున్న పరిస్థితి. అక్కడి నుంచి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత అటు నుంచి డైరెక్ట్ గా ఉప్పల్ స్టేడియంకు బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి అడుగడుగున పోలీసు బలగాలు మోహరించడం జరిగింది. ఇదంతా కూడా దాదాపుగా 20-25 వెహికల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ముందు వెనకాల వెళ్తున్నటువంటి పరిస్థితి అటువంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తను వచ్చేటటువంటి రూట్ ఏదైతే ఉందో మొత్తం గ్రీన్ ఛానల్ అంటే Z కేటగిరీతో పాటు కూడా గ్రీన్ ఛానల్ అందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ వెహికల్ ఏదైతే వస్తుందో మెస్సీ వస్తున్నటువంటి సమయం నుంచి అక్కడ చేరుకున్నంత వరకు కూడా అతను వచ్చేటువంటి శంషాబాద్ నుంచి పాడిచేరు నుంచి కానివ్వండి ఆ రూట్ ఏదైతే ఉన్నదో ఆ రూట్ లో ఎవరు కూడా వెళ్ళరాదు అని చెప్పేసి అక్కడ క్లియర్ చెప్పడం పోలీసులు కూడా అక్కడ సైబరాబాద్ కమిషనరేట్ కానివ్వండి, హైదరాబాద్ కమిషనరేట్ కానివ్వండి, రాజకోట్ ఈ 3 కమిషనరేట్కి సంబంధించినటువంటి ఈవెంట్ అని కూడా చెప్పుకోవాలి. జరగబోతున్నటువంటి ఫుట్బాల్ ఏదైతే జరుగుతుందో అది జరుగుతున్నటువంటి ప్లేస్ మాత్రం రాచకొండ కమిషనరేట్లో జరుగుతుంది. కానీ ఇదంతా కూడా మెస్సీ వచ్చినటువంటి ప్లేస్ కానివ్వండి, రాహుల్ గాంధీ వచ్చినటువంటి వెన్యూ కనుక చూసుకుంటే 3 కమిషనరేట్లలో కూడా వీళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సైబరాబాద్ కమిషనరేట్ చేసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, అది ఫలకనుమ ప్యాలెస్ చూసుకుంటే హైదరాబాద్ పాత చూసుకుంటే హైదరాబాద్ కమిషనరేట్ అండ్ ఉప్పల్ చూసుకుంటే రాచకొండ అంటే 3 కమిషనరేట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా పోలీసులు భారీగానే బలగాలు మోహరించడం జరిగింది. ఎక్కడికక్కడ కట్టడి చేయడం జరిగింది. ఎవరు కూడా స్టేడియం వైపు కూడా రాకూడదని చెప్తారు. కేవలం పాసులు ఉన్నవారు మాత్రమే స్టేడియం వైపు రావాలా, మిగతా వాళ్ళు రాకూడదు అని క్లియర్గా చెప్తారు. ఎందుకంటే తను వాళ్ళ ఫోటోలు దిగడానికి కానీ ఎవరన్నా ట్రై చేసి మాత్రం కొంచెం కఠినంగా వ్యవహరిస్తామని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫోటోలు కానీ సెల్ఫీలకు కానీ తను ఎవరు కూడా లోపలికి వెళ్ళరాదు. కేవలం అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో ఎవరైతే అక్కడ సీట్లు అలాట్ చేశారో ఆ సీట్లలో మాత్రమే కూర్చోవాలి. ఆ సీట్ల నుంచి బయటికి వెళ్ళడం కానివ్వండి, అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా చేయరాదని చెప్తున్న పరిస్థితి. రోడ్లు ఎక్కడికక్కడ మనం చూసినట్టయితే క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ఆ ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎవరు కూడా ఈ రూట్ రావద్దు. అంటే రూట్లు ఏదైతే ఉన్నాయో ఈ ఒక్క మ్యాచ్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ట్రాఫిక్ పోలీసు కానీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ ఎక్కడెక్కడ మళ్ళీ ఇచ్చామో అటువైపు వెళ్ళాలని చెప్తున్న పరిస్థితి. అక్కడ స్టేడియం వైపులో ఉన్నటువంటి 35 ప్లేసులలో కూడా పార్కింగ్ ప్లేసెస్ ఇచ్చారు. ఆ పార్కింగ్ ప్లేసులలో కూడా ఎవరికి ఎక్కడ అలర్ట్ చేశారో VVIP పాస్ కానివ్వండి, VIPలు కానివ్వండి, అక్కడ ప్రేక్షకులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వీళ్ళు పార్కింగ్ అలర్ట్ చేశారో పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేస్లలో కూడా వెళ్ళి పార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా QR కోడ్ ఉన్నటువంటి కార్డు ఏదైతుందో దాన్ని తీసుకొని ఎంట్రన్స్లోకి వచ్చి ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుందని క్లియర్గా చెప్తున్నటువంటిది. అక్కడ ఎవరైనా ఇబ్బందులకు గురవుతుందని చెప్పి చూసి మైక్లలో కూడా అనౌన్స్మెంట్ చేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అక్కడ గేట్లోకి వెళ్ళారు కానీ అంటే మామూలుగా IPL మ్యాచ్ కానీ క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు కూడా డైరెక్ట్గా గుంపులుగా పాసులు లేకున్నా టికెట్లు లేకున్నా అక్కడ దొరికితే మన ఆశతో ఇచ్చే వాళ్ళు ఉండే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఏదైతున్నదో అది ఎప్పుడు ఎవరు ఊహించలేనటువంటి మ్యాచ్ అని చెప్పుకోవాలి. అందరూ కూడా ఒక తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకే మ్యాచ్ జరుగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మెస్సీ రావడం ఇదే ఇప్పుడే ఫస్ట్ అని
కూడా చెప్పుకోవచ్చు మ్యాచ్ జరగడానికి ఇక్కడ. ఎందుకంటే తను వరల్డ్ ఛాంపియన్ కనుక తనకు ఎప్పుడెప్పుడో తన ఆట చూడాలని చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఎవరైతే వాళ్ళకి కూడా అక్కడ మ్యాచ్లో కూడా వాళ్ళకు కొంచెం ఎట్లా అంటే మెలికలంటే బాల్ ఎట్లా తన్నాలా, ఎట్లా చేయాలా, ఎక్కడ గోల్ ఎట్లా కొట్టాలి, అవన్నీ కూడా తను కొన్ని టిప్స్ కూడా నేర్పుతున్న పరిస్థితి. దాని తర్వాత లాస్ట్లో చివరి 5 నిమిషాల ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తను కూడా ఆడతాడు కనుక తను కూడా కబడ్డీ పోటీలు కానివ్వండి, ఏదైతే ఫుట్బాల్ ఆడుతాడో తను ఆల్రెడీ ప్లేయర్ కూడా తను కూడా తను నేర్చుకునేటువంటి పరిస్థితి. ఆల్రెడీ వారం 10 రోజుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత కూడా తను ప్రాక్టీస్ కూడా చేస్తాడు. ఎందుకంటే అలా ఆడబోతున్నటువంటి మ్యాచ్కి తను కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత 5 నిమిషాల ముందు కూడా తను లాస్ట్కి చివరికి వచ్చి 5 నిమిషాల ముందు వచ్చి తను కూడా మ్యాచ్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మ్యాచ్ ఆడిన తర్వాత ఇదంతా క్లియర్గా అయిందా, ఇక్కడ నుంచి మళ్ళీ తన పలకనమ్మ ప్యాలెస్ చేరుకుంటూ దాని తర్వాత కార్యక్రమాలు ఉంటుంది. అప్పటి వరకు మాత్రం పోలీసులు అంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కలకట్టలో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరంగా జరిగిందని కూడా ఊహించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రభుత్వ ఇవన్నీ కూడా అక్కడ లోపం జరిగిందని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితి మనకు వాళ్ళే చెప్పడం జరిగింది. కలకట్ట ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ ఎవరైతే ఈవెంట్ ఉన్నారో ఈవెంట్ చేసినటువంటి ఆర్గనైజర్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈవెంట్ ఆర్గనైజర్ల నిర్లక్ష్యంతోనే ఆ విధంగా అక్కడ జరిగింది. అటువంటి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో రాకూడదు అని చెప్పి ముందస్తుగానే డీజీపీ అండ్ అడిషనల్ డీజీ, లాండర్ డీజీ, జాయింట్ సిపి, హైదరాబాద్ కమిషనర్, ఈ 3 కమిషనర్లతో పాటు కూడా ఉన్నత స్థాయి డీజీపీ కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు గమనించాం. ఎందుకంటే ఆల్రెడీ కలకట్టలు జరిగినటువంటి అతను ఎవరు కూడా ఊహించలేరు. అక్కడ వాటర్ బాటిల్ కానీ, చెప్పులు కానీ, బుక్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ చింపేసి మీద పడేసినటువంటి పరిస్థితి చూసాం. ఒకేసారి అందరూ కూడా గ్రౌండ్లకు వెళ్ళి అక్కడ సమయం సరిగ్గా లేకపోవడము, అక్కడ సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకుపోవడం కొని ఆ విధంగా జరిగింది. అటువంటిది ఇక్కడ జరగకూడదని ముందస్తుగానే డీజీపీ కూడా గ్రౌండ్కి వెళ్ళి మొత్తం అధికారులతో మాట్లాడి సమన్వయంగా అందరితో కలిసి అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ తీసుకుంటూ అందరికీ కూడా గైడ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ రాకూడదని, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇమేజ్ కోసమే పెంచుతున్నాము కనుక ఇమేజ్ దెబ్బతినకూడదని చెప్పేసి ముందుగానే డీజీపీ కానివ్వండి వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కూడా కింది స్థాయి సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ కూడా ఈ రోజు చూస్తున్నాం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీస్ కమిషనర్స్ అందరూ కూడా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సైబరాబాద్ కమిషనర్ చూసుకుంటున్నాడు, ఇక్కడ ఫలక్నుమా ప్యాలెస్ పరిసరాలు, ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలన్నీ కూడా హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ చూసుకుంటాడు. స్టేడియం వైపు చూసుకుంటే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు చూసుకుంటారు. ఈ 3 కమిషనర్లు కనుక 3 ప్లేసుల్లో చూసుకుంటున్న పరిస్థితి. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా రాహుల్ గాంధీ ఆల్రెడీ ఫలక్నుమా ప్యాలెస్ తను కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. అండ్ మెస్సీ కూడా అక్కడే వస్తున్నాడు, అదే ప్యాలెస్ తను కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. అక్కడ అటు నుంచి ఇద్దరు కూడా ఒకసారి స్టేడియం కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇద్దరు కూడా వెళ్ళడానికి కూడా ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసామని పోలీసులు చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ మెస్సీకి మెయిన్ ప్రధానంగా అక్కడ జెడ్ కేటగిరీ వచ్చినటువంటి పరిస్థితి. గ్రీన్ ఛానల్ ఏదైతే అప్పుడు వాళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఒక చీమ లాంటి ఒక వ్యక్తి కూడా ఎవరు అడ్డు రావద్దు. ఎందుకంటే ఆల్రెడీ ముందుగా పైలట్ వెహికల్ దాని తర్వాత మొబైల్ వెహికల్ తర్వాత ఇంకా జెడ్ కేటగిరీకి సంబంధించిన వెహికల్స్ అవన్నీ వెళ్తుంటాయి. దాంతో పాటు కూడా గ్రీన్ ఛానల్ వెళ్తూ అంటే ఇవన్నీ వెళ్తున్న కొద్ది తనకు ఆల్రెడీ లైన్ అంతా క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటాడు పరిస్థితి. ఎందుకంటే తన మధ్యలో వెహికల్ ఉంటుంది, ముందుకు వెనుకకు బ్యాక్, ఈ 4 ప్రాంతాలు కూడా 4 చూసుకుంటే ఎక్కడికైనా ఎక్కడికైనా జెడ్ ఇప్పుడు మామూలుగా ప్రధానమంత్రికి ఏ విధంగా Z+ కేటగిరీ ఉంటుందో అదే తరహాలోనే తన వెహికల్స్ వెళ్తున్నటువంటి పరిస్థితి వెళ్తుంది. కనుక దాంట్లో ముందుకు ఆల్రెడీ గ్రీన్ ఛానల్ ఉంటుంది. గ్రీన్ ఛానల్ కంటే ఆ పోలీస్ వెహికల్ కానీ పైలట్ వెహికల్ అవన్నీ ముందు వెళ్ళిపోయిన తర్వాత ఈ వెహికల్స్ ఉంటాయి. దీని తర్వాత మధ్యలో వెహికల్ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అంతరాయం కాకుండా జరగకుండా ప్రతి దాంట్లో కూడా చర్యలు తీసుకొని ప్రతి కూడా వీళ్ళు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మెస్సీ వస్తున్నట్టనే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. దాదాపు వారం నుంచి కూడా ఈ యొక్క ఆట ఎప్పుడు వస్తున్నది, టైం ఎప్పుడైనా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఎట్టకేలకు కాసేపట్లో మొత్తం అందరూ కూడా చేరుకున్న పది కొద్దిసేపు క్రితం ఇప్పుడు ఆల్రెడీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నట్టు కూడా తెలుస్తాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు డైరెక్ట్గా మెస్సీ చేరుకొని మెస్సీ దగ్గర ఉన్న టీం ఎవరైతే వాళ్ళందరూ కూడా ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటూ అక్కడ ఫలక్నుమా ప్యాలెస్ నుంచి డైరెక్ట్గా అక్కడ అవన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత ఎట్లా చేయాలి అవన్నీ కూడా వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత చర్చించుకున్న తర్వాత వీళ్ళు కలిసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ప్యాలెస్కి వస్తే ప్యాలెస్ దగ్గర నుంచి ఉప్పల్ స్టేడియంకి వెళ్తారు. ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవాలి. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ రోడ్లన్నీ క్లియర్గా పెట్టడం జరిగింది. ఈ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ట్రాఫిక్ మొత్తం ఇంత అంతరాయం కలగకుండా కూడా బారికేడ్లు పెట్టి ఎవరికైతే పాస్ ఉంటుందో వాళ్ళకి టికెట్ ఉంటుందో వాళ్ళు మాత్రం లోపలికి ఎంట్రీ ఇస్తున్నటువంటి పరిస్థితి. పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కూడా పాస్లు ఇచ్చారు. ఆ పాస్ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ గేట్ దగ్గర పనిచేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలని వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళకు కూడా అటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే కామన్ పీపుల్ కూడా ఎవరికి వెళ్ళడానికి వీల్లేదు.
కేవలము పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మీడియా వాళ్ళకి ఎవరైతే కొంతమంది పాస్ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే లోపలికి వెళ్తున్న పరిస్థితి. అక్కడ ఎవరికైతే మ్యాచ్కి సంబంధించిన పాసులు పర్మనెంట్ పాసులు ఎట్లా ఉన్నాయి కనుక ఆ పర్మనెంట్ పాసులు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. మిగతా అయితే ఎవరు కూడా వెళ్ళడానికి వీలు లేదని క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మనకు విజువల్స్గా చూసినా ఒక లోపల చూసినప్పుడు కానీ బయట చూసినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుని మనం పక్కన చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రజలు మాత్రం పబ్లిక్ మాత్రము కేవలము అక్కడ పాసులు ఎవరైతే కొనుగోలు చేస్తారో ఇదంతా కూడా వాళ్ళు మాత్రం వెళ్ళవచ్చు. మరి టికెట్లు అన్ని కూడా అక్కడ అమ్ముతారు, అక్కడ దొరుకుతాయి, బ్లాక్లో దొరుకుతాయని ఎవరైనా వెళితే మాత్రం అక్కడ పరిస్థితి బాగలేదు. ఎవరు కూడా రాకూడదు చెప్తారు. అక్కడ ఎవరు కూడా టికెట్లు అమ్మరు. అక్కడ టికెట్లు దొరికాయి, మీరు ఆశ పెట్టుకొని రాకండి. ఇదంతా టికెట్లన్నీ కూడా ఆన్లైన్లోనే అమ్ముతున్నారు. ఆన్లైనే కొనుక్కున్న వారు మాత్రమే ఇక్కడికి రండి అని చెప్తున్నారు క్లియర్గా. ఎందుకంటే 4 గంటల లోపట్టే రమ్మల్ని రావడి అక్కడ వచ్చి చేరి అక్కడ సీట్లలో కూర్చుంటారని చెప్తున్న పరిస్థితి. కనుక ఇప్పుడు సమయం కూడా అవుతున్నటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడ ఉన్నా కానీ తక్షణమే వచ్చి అలా సీట్లలో ఆశలు కావాలని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నట్టు. ఎందుకంటే ఇప్పటికే సమయం కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి. 7 గంటలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి 6:37 కల్లా తను అక్కడ స్టేడియంకి బయలుదేరుతాడు కనుక అక్కడ లోపల వీళ్ళు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కనుక అందుకే ముందస్తుగానే ప్రజలు ప్రేక్షకులు స్టేడియంకి చేరుకొని స్టేడియంలో ఉంటే ఇవంతా కూడా సాఫీగా జరిగే ప్రయత్నం చేస్తామని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా కానీ మ్యాచెస్ బాక్స్ కానీ టిఫిన్ బాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఎటువంటి తినుబండరాలు తీసుకురాకూడదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూడా మ్యాచ్లో కూడా ప్రతి మ్యాచ్లో కూడా ఇటువంటివి ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అటువంటివి ఆంక్షలు కూడా విధిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సెల్ ఫోన్ సంబంధించినటువంటి పవర్ బ్యాంకులు కూడా లోపలికి తీసుకుపోవద్దు రావద్దని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ పవర్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉంటాయి కనుక అటువంటి పవర్ బ్యాంకులు తీసుకురాకూడదు. కేవలం మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి పాస్ మాత్రమే చూపించి స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలని చెప్తున్న పరిస్థితి. ఎందుకల్లా ఆ క్యూఆర్ కోడ్ ఏదైతే స్కాన్ చేసి ఇస్తారో స్కాన్ చేసిన తర్వాత లోపల నుంచి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ కాదని క్లియర్గా చెప్తారు. అందుకే మీరు ఎవరైతే ప్రేక్షకులు వస్తున్నారో మీరు అంతా లోపలికి వెళ్ళి స్కాన్ చేసుకొని మీ ఎక్కడైతే సీట్ అలాట్ చేస్తారో అక్కడ కూర్చుండాలని చెప్తున్నారు. ఎందుకంటే అటు నుంచి మళ్ళీ బయటకు వెళ్తాము, మేము మళ్ళీ తిరిగి వస్తాము, మెస్సీ దగ్గరికి వెళ్తాము చూస్తాం అనేటువంటిది మాత్రం కుదరదని క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళందరూ కూడా ఒకేసారి అక్కడికి వెళ్ళడము ఇక్కడికి రావడము ఇవన్నీ కనుక జరిగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం. ఎందుకంటే ఆల్రెడీ మనం పొద్దున ఉదయం కలకట్టలో చూసాం. కలకట్టలో ఎంత ఘోరంగా గొడవ జరిగిందో మనం చూస్తాం. లాఠీ చార్జ్ జరిగినటువంటి పరిస్థితి. ఒకేసారి ఆ గ్రౌండ్లోకి వచ్చి ఎంత ఇబ్బందులు పడ్డారో మనం ఆల్రెడీ చూస్తాం. అటువంటిది ఇక్కడ రాకూడదని ముందస్తుగానే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఆ కలకట్టలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఎటువంటి తప్పిదం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది, అక్కడ ఈవెంట్ ఏవి జరిగింది అనే ఒకటి సమాచారం సేకరించి దాని ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు కూడా అప్రమత్తం కావడం కూడా ఒకటి మంచి పని అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అప్రమత్తంతో చేశారు. మరి ఇవాళ జరగబోతున్న మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో చూడ ఇంకా సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కలకట్ట జరిగినటువంటి తీరు ఇక్కడ జరగకూడదని కూడా మనం భావించాలి. ఇక్కడ మాత్రం సాఫీగా జరిగే ప్రయత్నం చేద్దామని అందరూ కూడా సహకరించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ. రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియానికి రానున్నారు. రాత్రి 8:06 మెస్సీతో పాటు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ లు గ్రౌండ్ లోకి వస్తారు. ఇక ఉప్పల్ స్టేడియానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. సిఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను మోహరించారు. అభిమానులు గ్రౌండ్ లోకి రాకుండా పోలీసుల చర్యలు చేపట్టారు. మెస్సీ రాక దృష్ట్యా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. జెడ్ కేటగిరీ భద్రతతో పాటు ప్రత్యేక బలగాలను మోహరించారు. 20 వాహనాల కాన్వాయ్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ వస్తారు. ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాల్టి మ్యాచ్ కు 34 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఫుట్బాల్ మ్యాచ్ చూసేందుకు విదేశీయులు సైతం రానున్నారు. స్టేడియం పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. లక్నోమాలో కొంచెం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఐటీ ఉన్నాయి, ఇంకా తప్ప కొంచెం మీటింగ్స్ కూడా ఉన్నాయి. ఇది తర్వాత ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ గారు ఉప్పల్ స్టేడియం వెళ్తున్నారు. ఇది కూడా మన ప్రాపర్ బందోబస్తు మేము పెట్టాను. ఇది ప్రోగ్రామ్ కోసం ఫ్యూ విఐపీస్ కూడా వస్తున్నారు. యాజ్ పర్ ద సెక్యూరిటీ కేటగిరీ, విఐపీ సెక్యూరిటీ కేటగిరీ ప్రకారం సెక్యూరిటీ ఇస్తున్నాను. తర్వాత మొత్తం ఏరియాకి శానిటైజ్ చేశాను, ప్రాపర్ గా చూస్తున్నాను. సో ఇప్పుడు నుంచి మన వెలిడ్ పార్కింగ్, వెలిడ్ పాస్ పీపుల్ ఉంటే లోపల పంపిస్తాను. సో ఎవ్రీథింగ్ విల్ బి. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంచెం గడబడి అయింది స్టేడియంలో. సో వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. एक बार
మినిట్స్లో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడి నుంచి బయలుదేరారని చెప్పి తెలిసింది. సో ఇక్కడ ఫలక్నామాలో ఇక్కడ బస చేసిన తర్వాత కొన్ని గంటల రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఉప్పల్ స్టేడియంకి బయలుదేరుతారు. మనము అక్కడ ఆర్జే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ దాకా ఫలక్నామా దాకా మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఇక్కడ కూడా మీట్ ది కోర్ట్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. సో అక్కడ కూడా దాదాపు 250 మందికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా మనము చాలా నీట్గా వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఒక QR కోడ్ని క్లియర్ అయిన తర్వాతనే మనము లోపలికి పంపడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వస్తున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఇక్కడ నుంచి ఉప్పలు బయలుదేరుతున్నారు. ఇక్కడ మనము పక్కబందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో కూడా అక్కడ మన సిపి రాచకొండ నేతృత్వంలో కూడా చాలా పక్కబందీగా ఏర్పాటు చేయడం